వీడియోస్ ఏమో అప్లోడ్ చేస్తున్నాను, వ్యూస్ ఏమో వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేయట్లేదు ఎవరు కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. సో అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. డైరెక్ట్ దర్శనానికి అయితే చాలా వరకు ఆలోచించా. సో అక్కడ అయితే రిక్వెస్ట్ చేశాను. సో వాళ్ళు ఇప్పుడు కుదరదు, మళ్ళీ 5 గంటలు అప్పుడు రాపో, అప్పుడు కాబట్టి మళ్ళీ చూద్దాము అని అన్నారు వాళ్ళు. సో అందుకనేసి ఇప్పుడు ఇంకా నార్మల్ దర్శనంలోకి ఎంటర్ అయిపోయినాను. నార్మల్ దర్శనం చూసాను, ఫుల్ ఇక్కడ దాకా ఉంటుంది. చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది దర్శనం. సో ఇప్పుడు 3 గంటల లోపు అయితే కనుక బాగా మనకి స్వామిని ఇట్లా టచ్ చేసి మనం స్వామి దగ్గరికి వెళ్ళి లింగాన్ని టచ్ చేసి ముక్కొని రావచ్చు. అదే ఇప్పుడు కాకుండా మళ్ళీ 5 గంటలప్పుడు అయితే కనుక అది మనకు బంగారుది తొడుగు పెడతారంట పైన, సో శివుని మీద. సో అప్పుడు మనం ఇంకా టచ్ చేయడానికి ఉండదు ఒరిజినల్ లింగాన్ని. సో అందుకు ఆ మహాదేవుడిని టచ్ చేయాలంటే ఇంకా అదృష్టం ఉండాలి కదా. సో అందుకే 3 గంటల లోపలే పోదామని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా ఎంత ఆయాసంగా ఉన్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా సో ఎంటర్ అయిపోయాను. ఇందుకోసమే కదా వచ్చింది ఇంత దూరం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకోసం ఎంటర్ అయిపోయాను. ఇంకా హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. చూడబోతున్నా, ఇంకా ఎంటర్ అయిపోతున్నా. అసలు గూస్ బంప్స్ ఉంది నాకైతే మాత్రం, మామూలుగా అయితే లేదు. అయిపోయింది దర్శనం, అయిపోయింది. గూస్ బంప్స్ అసలుకి మాటల్లో లేదు. లోపల మాత్రం ఆ మహాశివుడు మహాలింగాన్ని చూస్తూ ఉంటే మాత్రం మాటలు రావట్లేదు, నిజంగా మాటలు రావట్లేదు. ఇక్కడ ప్రసాదం ఇచ్చారు, ప్రసాదము స్వీట్గా ఉంది, బాగుంది. ఆ కేదారేశ్వరుడి నిజరూప దర్శనం ఇది. సో చూసిన వెంటనే హరహర మహాదేవ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలు, నాకే ఉపయోగపడుతుంది. ఒక్కసారి నేను పూర్తిగా గుడి హిస్టరీ ఏంటి అని చెప్పేశాను ఒకసారి. మహాశివుడు పంచపాండవులకి అందరికి కూడా, సో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవుడు, కర్ణుడు, అందరికీ కర్ణుడు ఇంక్లూడింగ్ కర్ణులతో కూడా, కర్ణుడు స్టాచ్యూ కూడా లోపల ఉంది, విగ్రహం కూడా. సో లోపల ఫస్ట్ ఎంటర్ అవుతానే మనకు ద్రౌపదీదేవి విగ్రహం ఉంటుంది ఒక పక్క. సో ఆ ద్రౌపదీదేవి విగ్రహం తర్వాత మనకు అర్జున్ విగ్రహం ఉంటుంది. సో అర్జున్ విగ్రహం దాటుకుని ముందుకు వెళ్ళగానే మనకి లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలు ఉంటాయి 2 కూడా. సో ఆ నుంచి మనం కొంచెం ఫార్వర్డ్ అయితే కనుక మనకి కుంతీమాత విగ్రహం ఉంది, తర్వాత ధర్మరాజు విగ్రహం కూడా ఉంటుంది లోపల. ఆ తర్వాత మనం లోపలికి ఎంటర్ అవుతాం టెంపుల్లోకి పూర్తిగా. సో టెంపుల్లోకి ఒకసారి ఎంటర్ అయిపోయిన తర్వాత మనము మాటల్లో ఉండదు, అది పరమశివుని దగ్గరికి నిజంగా కైలాసంలోకి ఎంటర్ అయినామా అన్నట్టుగానే ఉంటుంది. సో లోపలంతా కూడా బంగారు వర్ణంతో చాలా అద్భుతంగా, మొత్తం బంగారు రేకులతో లోపలంతా గోడలకు అన్నీ కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది లోపల మాత్రం. అసలు ఆ బంగారు రేకుల మధ్యలో, ఈ దీపాల అలంకరణ మధ్యలో మనకి మహాశివుడు చూస్తూ ఉంటే ఇంకా వెలిగిపోతూ ఉన్నాడు, బంగారు వర్ణంలో వెలిగిపోతూ ఉన్నాడు మహాశివుడు. అబ్బా, అందులో ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఇక్కడ ఉన్న లింగము త్రిభుజాకార లింగము. ఇలాంటి లింగము మరి ఎక్కడ కూడా దేశంలో లేదు, అదొకటి మెయిన్ థింగ్. ఇంకా పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగం అందులో ఇక్కడ ఒక్కొక్కరు, మహాశివుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లింగం ఇచ్చాడంట పంచపాండవులకి. సో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. సో అవే పంచకేదారాలు. సో అవన్నీ చాలా ఉన్నాయి పంచకేదారాలు అని చెప్పి, మొత్తం ఇక్కడే ఉత్తరాఖండ్లోనే ఉన్నాయి అవన్నీ కూడా. అద్భుతంగా ఉంటాయి గుళ్ళు మాత్రం, ఆ టెంపుల్స్ మాత్రం చాలా అద్భుతంగా. ఇప్పుడు ఇదే మాత్రం నా దర్శనం మాత్రం ఏం చెప్పాలి ఇంగ్లీష్లో అయితే ఒక్కటే ఒకటి ఉంటుంది దీనికి, గూస్ బంప్స్. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి నాకు తర్వాత వచ్చిన దగ్గర నుంచి.
అలా ఒక 10-15 నిమిషాలు లోపల ఉండి మహాశివుని దగ్గర అలా కూర్చొని పట్టుకొని ముక్కొని దండం పెట్టుకొని దేవుణ్ణి నిజంగా అసలు అంత అద్భుతమైన దర్శనాన్ని నేను ఎక్కడ కూడా పొందలేదు. మనం అలా దేవుని మీద అలా పట్టుకోవచ్చు. అసలు అంత అద్భుతంగా జరుగుతుంది దర్శనం అని చెప్పి నేను ఎగ్జాక్ట్గా థింక్ చేయలేదు. ఇక్కడ మన తెలుగు ఒక ఆయన మహర్షి ఉన్నాడు, గురువుగారు, ఆయన సాధువు గారు. సో ఆయన చెప్పడం వల్ల నాకు ఇప్పుడు జరిగింది ఇది. సో ఆయన 3 గంటలకల్లా నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా 3 గంటల లోపల అయితే కనుక వెళ్ళు, అప్పుడు నీకు మంచిగా దర్శనం అవుతుంది. తర్వాత అయితే కనుక మళ్ళీ గోల్డ్ బంగారు కవచం పెట్టేశారు, అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా దర్శనం అన్నాడు. సో అందుకని ఇప్పుడు వెళ్ళాను నేను. జస్ట్ ఒక 15 to 20 minutes దర్శనం టైమింగ్ అక్కడ మనకి లైన్లో అయితే మాత్రం. తర్వాత ఇంత దూరం నుంచి మనం ఎక్కి వచ్చి ఇంత జరిగింది కదా, సో అలాంటి ఫీలింగ్ ఏది లేకుండా పూర్తిగా మర్చిపోతాం అదంతా కూడా. ఆ మహాదేవుని చూసిన తర్వాత మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే మాత్రం మాటల్లో లేదు అది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, నమ శివాయ, అంతే. అదొక్కటే చెప్పగలను నేనైతే. అంతకు మించి ఒక్క వర్డ్ కూడా నేను ఎక్కువ చెప్పలేను. ఇంకా ఇక్కడున్న లింగము శంకరాచార్యులు ఆరాధించారంట. సో ఇక్కడ పూర్తి చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది భీమశిల దగ్గరికి. సో భీమశిల గురించి ఒక చిన్న హిస్టరీ ఉంది, ఎంతో అద్భుతమైన హిస్టరీ. అది కేదార్నాథ్లో ఒక రాయి కాదు, ఒక దైవస్వరూపము. సో ఆ హిస్టరీ ఏంటంటే కనుక జూన్ 16వ తేదీ 17వ తేదీ మధ్యరాత్రి 2013 సంవత్సరం. సో ఆ రోజున మనకి కేదార్నాథ్లో అతి భయంకరమైన వరదలు ఏర్పడ్డాయి. సో ఆ వరదలు ఏర్పడిన సమయంలో నదీ ప్రవాహం మామూలుగా లేదు, బీభత్సంగా నీళ్లు రావడము, కొండ చర్యలు విరిగిపడడం, రాళ్ళు రావడం, ఇలాంటి ఎన్నో జరిగాయి. సో ఆ మధ్యరాత్రి జరిగిన అలాంటి అంత ప్రమాదమైన స్థితిలో కూడా ఒక రాయి, అతి పెద్ద రాయి అలా గర్భాలయానికి దగ్గరగా వచ్చి నిలబడిపోయింది. సో అలా నిలబడిపోయిన రాయి అంత పెద్దటి వర్షాన్ని, అంత పెద్దటి వరద నీరును, రాళ్లను, మట్టిని ఎంతట్నో ఆపేసింది. సో ఇక్కడ ఉన్న ఒకే ఒక్క నిదర్శనం మనకి కేదారేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడని చెప్పడానికి ఒకే ఒక్క నిదర్శనం ఏంటంటే ఇంకా ఇదొక్క నిదర్శనం చాలు మనకి. సో అద్భుతమైన నిదర్శనం ఇది. సో దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేదానికి ఒక మూల కారణం కూడా ఇదే. సో అదే భీమశిల. భీమశిలను ఇప్పుడు ఒక భక్తులందరూ కూడా ఒక దైవ స్వరూపంగా కూడా కొలుస్తూ ఉన్నారు. భీముడే వచ్చి అలా నిలబడ్డాడేమో ఆలయాన్ని కాపాడడానికి అనే ఒక విధంగా కూడా చూస్తూ ఉన్నారు. సో అంత పెద్ద ఆలయానికి ఒక రాయి వచ్చి అడ్డుపడి కాపాడింది అంటే మాత్రం ఆ పరమశివుడు తన ఆలయాన్ని, తన గృహాన్ని, తన ఇంటిని ఏ విధంగా కాపాడుకున్నాడో మనకి అర్థమైపోవాలి ఇప్పటికే. సో ఇది ఇక్కడ అద్భుతమైన చరిత్ర. అది ఒక జరిగిన కథ కాదు, ఇది నిదర్శనం. ఇది ఇక్కడ నిజంగా ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. సో నెక్స్ట్ ఇక్కడ ముందర గుడి బ్యాక్ సైడ్ మనకి ఆదిశంకరాచార్యులది గృహ ఉంటుంది ఒకటి. సో అక్కడికి వెళ్ళి మనం అక్కడ కూడా చూసుకొని వద్దాం ఫస్ట్. యాక్చువల్గా అయితే ఎనర్జీ లేదు పూర్తిగా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. పైన ఒక టెంపుల్ ఉంది భైరవనాథ్ అని, సో అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని దర్శనాలు కంప్లీట్ అయిపోయినట్టు. శ్రీ ఆదిశంకరాచార్య మఠ. బావిలోకి దిగినట్టుగా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. ఆదిశంకరాచార్యులు మహాగురువు. మన దేశంలో ఎన్నో క్షేత్రాలు, ఎన్నో పురాణాలు, హిందూ తత్వాన్ని అద్భుతంగా
ప్రపంచం అంతటా చాటి చెప్పిన వ్యక్తి. ఇక్కడ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయింది. టెంపుల్ దగ్గర దర్శనం అయిపోతేనే ఇక్కడ పైన కొండ మీద భైరవనాథ్ టెంపుల్ ఉంది. సో ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ భైరవనాథ్ ఖచ్చితంగా దర్శించుకోవాలి. సో భైరవనాథ్ దర్శించుకుంటేనే ఈ కేదార్నాథ్ ధామ్ యాత్ర పూర్తయినట్టు. సో ఇది జ్యోతిర్లింగం కాబట్టి ఒక నియమాలు నిబంధనలు ఏంటి ఉంటాయి ఖచ్చితంగా. అందుకే ఇట్లా పైకి వెళ్తున్నా. ఒకటి చెప్తా చూడు, ఇప్పుడైతే ఇంకా పూరా క్లైమేట్ అయితే ఇంకా చేంజ్ అయిపోయింది, పూర్తిగా చేంజ్ అయిపోయింది. చలి అయితే ఇంకా ఒక 5 or 6లో ఉంటుంది. అట్లా అంతా కూడా మొత్తం క్లౌడ్స్తో కప్పేసింది. ఇంకా ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. క్లైమేట్ అయితే మాత్రం పూర్తిగా ఏ టైంలో ఎలా ఉంటుందో అస్సలు నోటీస్ చేయలేం, అస్సలు కనిపించట్లే. ఇప్పుడు అంతా ముందా కొండ దేవుడు అక్కడ టెంపుల్ కూడా కనిపిస్తూ ఉండే, ఇప్పుడు ఏం కనిపించట్లే. ఇక్కడ టెంపుల్ నాకు కనిపిస్తుంది, బట్ క్లౌడ్లో కెమెరాలో కనిపించట్లా పూర్తిగా. అస్సలు క్లౌడ్ చూడు ఎంత కింద ఉన్నాయంటే. ఇంకా ఇప్పుడు నేను క్లౌడ్స్లో ఉన్నా, నేను కూడా క్లౌడ్లోనే ఉన్నా. పైకి వెళ్దామని భైరవనాథ్ దగ్గరికి స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ వర్షం పడుతుంది. ఏటు వర్షం పడలే అన్న ఇంట్లో వాళ్ళు అడిగితే. సో ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది, తడిసిపోతున్నా. ఎందుకంటే సగం రూట్ వచ్చేసాను. ఇంకా ఈ సగమేగా, కానీ తడిసిపోయి అలా వెళ్ళిపోతాం. పెద్ద వర్షం అసలు, అంత చిన్న నార్మల్ కూడా కాదు, చాలా పెద్ద వర్షం పడుతుంది. అది కూడా ఏంటి ఐస్ పడుతుంది పూరా. చాలా పెద్ద వర్షం. తడిచిపోయాను, పూర్తిగా తడిచిపోయాను. బట్టలన్నీ తడిచిపోయాయి, షూ తడిచిపోయినాయి. ఇలా చలి పెడుతుంది. ఇక్కడ భైరవనాథ్ అంటే భైరవుడు, కాలభైరవుడు. సో ఇక్కడ వచ్చి కాలభైరవ అష్టకం చదవడం అనేది చాలా ముఖ్యమైనది. అలాగే ఆ యొక్క కేదారేశ్వరుడు పరమశివుడి యొక్క ఆదేశాల కోసం కాలభైరవుడు ఎప్పుడు కూడా వేచి చూస్తూ ఉంటాడంట. సో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా మనకి కేదారేశ్వర ఆలయం కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇది సాయంకాలపు దర్శనం. సో సాయంకాలం ప్రతిరోజు 6 నుంచి మళ్ళీ దర్శనం స్టార్ట్ అవుతుంది కదా. సో సాయంత్రం కూడా హారతి కూడా ఉంటుంది. సో హారతి కోసం ఎంత వెయిటింగ్ చేస్తూ ఉంటాం అక్కడ. సో అక్కడ మనకి సాధువులు వాళ్ళంతా కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తారు. కొంచెం షోలాగా ఉంటుంది సాయంత్రం కూడా. సో చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి కూడా. అక్కడ బాబాస్ అంతా కూడా దమరుకాలు కొట్టుకుంటూ అలాగా అందరినీ ఒక శివ ట్రాన్స్లోకి తీసుకెళ్తారు. మొత్తంగా చాలా అద్భుతంగా ఉంది. వ్యూ కూడా చూడడానికి అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈవినింగ్ ఒక వ్యాలీ ప్లేస్ కాబట్టి ఇదంతా కూడా చుట్టూ కొండలు ఉంటాయి. ఒక డౌన్ ప్లేస్లో మనకి టెంపుల్ చుట్టుకాలం వెళ్తారంతా వస్తుంది. వెనకాల చూడండి ఐస్ అయితే ఎలా ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కావట్లేదు ఇంకా. ఫుల్ ఒక నియర్లీ ఒక 1 డే ఇక్కడే స్పెండ్ చేసే టైము. ఇప్పుడు ఇంకా కావట్లేదు. ఇంకా ఉందాం అనుకున్నా, ఇంకా హాఫ్ అన్ అవర్, ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఉందాం అనుకున్నా. బట్ ఫుల్ దగ్గు వస్తూ ఉంది. సో బ్రీతింగ్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతున్నాయి. సో అందుకని చెప్పి ఇంకా కాదులే, ఇంకా వెళ్దాంలే అనేసి ఇంకా బయలుదేరిపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ సర్వైవ్ కాలేము. ఇది హై ఆల్టిట్యూడ్ ఏరియా, నియర్లీ 11,500 అబోవ్ ఉంటుంది. సో ఇంత హై ఆల్టిట్యూడ్లో మనం ఉండలేము ఇక్కడ. సో ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు అయితే ఉండగలరు, కానీ సో మనమైతే ఎక్కువసేపు ఉండలేము. ఆడికి ఒక ఫుల్ డే అంతా ఇక్కడే స్పెండ్ చేశాను పూర్తిగా. సో అది చాలా వరకు చాలా బాగా అనిపిస్తుంది నాకు స్పెండ్ చేయడం అనేది. జై బోలో కేదార్నాథ్కి జై. బాయ్ బాయ్ కేదార్నాథ్. ఇప్పుడు టైం దగ్గర 9:20 అవుతుంది.
సో ఇప్పుడు వచ్చింది ఎండ. ఎండ ఉంటే కొంచెం అంత ఇంత సర్వైవ్ కాగలం మన ఇబ్బంది ఉండదు. సర్వైవ్ కావడానికి అయితే చాలా ప్రాబ్లం కాదు. సో ఎండ లేదు అంటే మాత్రం బ్రీతింగ్ లెవెల్స్ చాలా పడిపోతాయి. సో నాకు ఇప్పుడు నేను ఇంత బాగున్నా, అసలు నైట్ అంతా బాగున్నా, ఇప్పుడు బాగున్నా. అసలు ఒక 1 అవర్ నుంచి పూర్తి హెడేక్ ఉంది, ఇంకా దగ్గు వస్తుంది ఎక్కువగా. ఇలాగే తీసుకున్నాను ఇక్కడే. నేను యాక్చువల్ 10:30కి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు 2:30 అయింది. సో 2:30కి కిందికి వచ్చినాను. సో కింద నుంచి ఇంకా బయలుదేరిపోతున్నాను ఫ్రెండ్స్ని వదిలేసి. సో వాళ్ళకి ఇంకా మధ్యలో ఎవరు చూసేది ఉన్నాయంట. సో వాళ్ళు చూస్తామంటే చూడండి అని చెప్పేసి నేను బయలుదేరాను. నేను ఇప్పుడు డైరెక్ట్ ఇంకా బద్రీనాథ్కి వెళ్తాను. డైరెక్ట్ బద్రీనాథ్కి వెళ్ళాలి. సో వాళ్ళ మధ్యలో కొన్ని పాయింట్స్ అన్నీ చూస్తామంటే ఇంకా ఓకే లీవ్ ఇట్ అని చెప్పేసి ఇంకా నేను వదిలేసి వస్తాను. బాయ్ గాయస్. మొత్తం అయిపోయింది. గౌరీకుండ్, కేదార్నాథ్ నుంచి గౌరీకుండ్ నుంచి సోన్ప్రయాగ్ కూడా వచ్చేసాను. సోన్ప్రయాగ్ నుంచి సీతాపూర్లో ఇప్పుడు ఉన్న ప్రజెంట్. సో సీతాపూర్లో మనకు ఒక అద్భుతమైన ఒక విషయాన్ని చూపించాలి నేను ఖచ్చితంగా. ఇక్కడ ఒకసారి చూడండి, తెలుగులో ఆంధ్ర భోజనం అని చెప్పి పైన ఉంది. మన అచ్చ తెలుగు ఫుడ్ అండి. మన మంచి విజయనగరం శ్రీకాకుళం వాళ్ళ ఫుడ్ ఇది. సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం. నేను తిన్నా, ఇప్పుడు తిన్న తర్వాత వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇంకా ముందు నేను చెప్పొద్దు దాని గురించి రివ్యూ. సో తిన్న తర్వాత చెప్తాను కదా, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు నేను మంచిగా చెప్తున్నది. సో నేను తిన్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. సో ఎక్సలెంట్గా ఉంది ఫుడ్ అయితే మాత్రం. ప్రతి ఒక్కరు ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ట్రై చేయండి పక్కగా, చాలా బాగుంది. ఒక సింపుల్ సెటప్తో చాలా అద్భుతంగా పెట్టారు, చాలా బాగుంది. సార్ రండి సార్, ఇట్లా రండి సార్ ఒక్కసారి. ఈయనే మనకి ఇక్కడ ఫుడ్ ఈ హోటల్ ఓనర్, ఆంధ్ర భోజనాలయం హోటల్ ఓనర్ ఈయన. సార్ మీ పేరు సార్? అరవింద్ రాజనాల. సో సార్ వచ్చేసి విజయనగరం నుంచి కదా, బొబ్బిలి నుంచి. సో మంచి మనకు ఒక మంచి కోస్తా ఫుడ్ని మనం బాగా టేస్ట్ చేయొచ్చు ఇక్కడైతే మాత్రం. చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ అయితే మాత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఒక మంచి ఫుడ్ ఇచ్చినందుకు సార్. అప్ప నాకే శివప్రసాద్ హోటల్ పంచ్ కేదార్ అని చెప్పి ఇక్కడే బ్యాక్ సైడ్ ఉంది ఆంధ్ర భోజనానికి. చాలా మంచి బెస్ట్ రూమ్స్ ఉన్నాయి, చాలా బాగా. 6 మెంబర్స్కి ఉన్నాయి, 7 మెంబర్స్కి ఉన్నాయి, 1 మెంబర్కి ఉంది, 5 మెంబర్స్కి ఉన్నాయి, 3 మెంబర్స్కి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మనం అక్కడ ఉండొచ్చు ఖచ్చితంగా కూడా. బడ్జెట్లో అవి కూడా ఉన్నాయి, చాలా బెటర్. సార్ ఇక్కడికి వస్తే ఇంకా సార్ వాళ్ళ హోటల్లో ఖచ్చితంగా స్టే చేయండి, బెటర్, చాలా బెటర్. సో ఇది కేదార్నాథ్కి సంబంధించిన కంప్లీట్ లాస్ట్ వీడియో. ఇది మొత్తం 3 పార్ట్స్ వచ్చింది. సో చాలా అద్భుతంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పానని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను ముఖ్యంగా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ఫాలో మీ ఫర్ నెక్స్ట్ ట్రావెల్ అప్డేట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ ఒక మంచి లాంగ్ రూట్కి వెళ్తున్నాను. సో దాని గురించి కూడా త్వరలోనే అప్డేట్ ఇస్తాను. సో ప్లీజ్ ఫాలో చేయండి.